శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హర నిర్మాల్య శాప ప్రసంగం. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ఓ రాధాదేవి, జగద్గురువైన శంకరుని యొక్క గర్వభంగం వింటివి. ఇప్పుడు నా వల్ల దుర్గాదేవి యొక్క గర్వ విమోచనం వినుము. ఆ జగన్మాత సర్వదేవతల యొక్క తేజస్సు వల్ల ఆవిర్భవించి మనోహరమును కోరదగినది అయిన స్త్రీ రూపం ధరించెను. దానవేంద్రులను సంహరించి ఆమె దేవగణాలను రక్షించెను. ఆ తర్వాత దక్షిణ భార్య గర్భాను సతీదేవిగా జన్మించింది. దేవకార్య నిర్వహణకు ఒక సాధనంగా ఉన్న పినాకపాణిని ఆ దేవి వివాహమాడెను. ఆమె భర్తను పరమభక్తితో సేవించెను. పూర్వం ప్రయోజనమేమీ లేకుండా వ్యర్థంగా దక్షునికి దైవయోగం వల్ల దేవసభలో శివునితో శత్రుత్వంతో ఏర్పడెను. దక్షుడు అక్కడి నుంచి శివుని మీద కోపంతో తన స్థానానికి వచ్చి ఒక యజ్ఞం చేయబోని శివుని తప్ప సర్వదేవతలను ఆహ్వానించెను. ఆ దేవతలందరూ తమ స్త్రీలతో పాటు దక్షుని గృహానికి వచ్చిరి. శంకరుడు కోపం ఆత్మాభిమానంతో అక్కడకు పోకుండెను. సతీదేవి అజ్ఞానంతో ప్రయత్నించి పోవుదమని భర్తకు ఎంతగానో చెప్పెను. ఆ చంచల స్వభావరాలు భర్తను కదిలించుటకు శక్తురాలు కాకపోయెను. భర్త ఆజ్ఞ లేకుండా గర్వంతో ఆమె తండ్రి గృహమునకు వచ్చెను. అక్కడ భర్త శాపం వల్ల ఆమెకు గర్వభంగం అయ్యెను. తండ్రి దక్షుడు ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆమె భర్తను గురించి దక్షుడు పలికిన నిందావాక్యాలు విని అభిమానంతో తన శరీరాన్ని వదిలెను. ప్రియురాల, ఇట్లు సతీదేవి యొక్క గర్వం విమోచనమైన విషయం చెప్పి తిని ఆమె యొక్క వేరొక జన్మను ఆ జన్మలో సంభవించిన నిత్యమైన దర్పభంగాన్ని విందువుగాక. సతీదేవి వెంటనే హిమవంతుని భార్య యొక్క గర్భమందు చేరి రెండవ జన్మను పొందెను. శివుడు సతీదేవి యొక్క చితాభస్మాన్ని ఎముకలో గ్రహించి భస్మాన్ని శరీరానికి పులుముకొనెను. ఎముకల మాల ధరించెను. ప్రేమతో సతీదేవిని తలుచుకుంటూ మరల అంతటా సంచరించుచుండెను. హిమవంతుని భార్యకు మేనాదేవి మిక్కిలి మనోహర రూపం గల ఆ దేవిని బిడ్డగా కనెను. బ్రహ్మ సృష్టిలో ఆమెను పోలిన వ్యక్తి ఎక్కడా లేదు. గుణములకు జన్మస్థానమైన అన్ని సద్గుణములను అన్ని రూపములను ఆమె ధరించి ఉండెను. దేవపత్నులందరూ ఆమె గుణరూపములలో 16వ అంశకు కూడా అర్హులు కాకుండిరి. ఆమె హిమవంతుని గృహంలో శుక్లపక్షంలో చంద్రకళ వలె దినదినము పెరుగుచూ మిక్కిలి యవ్వన దశను పొందెను. ఆ జగన్మాతను ఉద్దేశించి ఆకాశవాణి: ఓ శివే, కఠోర తపస్సుతో శివుని పతిగా పొందమ్మా అని బోధించెను. ఆ ఆకాశవాణి విని యవ్వనం చేత గర్వితురాలై ఉన్న ఆ దేవి, నేను ఈశ్వరుని ప్రమేయం లేకుండా తపస్సుతో అవసరం లేకుండా జన్మనెత్తగలిగితే అని నవ్వి తపస్సుకని పూనుకొనక అట్లే నడిచెను. నా యొక్క పూర్వజన్మకు చెందిన భస్మాన్ని అస్థికలో ధరించిన అతడు యవ్వనంతో ప్రౌఢనై ఉన్న నన్ను చూసి ఈ జన్మలో ఎట్లా వివాహమాడకుండాను, నా వియోగ దుఃఖం వల్ల మిక్కిలి తప్పించి ఎవడు బ్రహ్మాండమంతయు భ్రమణం చేసెనో అట్టి శంకరుడు మిక్కిలి సుందరనైన నన్ను చూసి ఎట్లు గ్రహింపకుండును. ఆ దయానిధి నా కారణంగానే దక్షయజ్ఞాన్ని భగ్నం చేశాను కదా. అట్టివాడు జన్మజన్మలకు తన పత్నినైన నన్నెట్లు స్వీకరించడు. ఆది నుండి పూర్వజన్మలైంది ఏ స్త్రీ ఎవరి భార్యయో, ఏ పురుషుడు ఎవతకు భర్తయో, ఆ ఉభయుల భేదము ఈ విశ్వాన ఎట్లు సంభవించను. గర్భధారణం అన్నది పూర్వజన్మల దాంపత్యానికి భిన్నంగా జరగదు. ఇట్లు సర్వరూపములకు సద్గుణాలకు తానే మూలమని అతి గర్వంతో ఉన్న ఆ సాధ్వి ఈశ్వరుని గురించి తెలుసుకునలేక తమ వివాహం కొరకు ఆకాశవాణి చెప్పిన ప్రకారం తపస్సు చేయకుండాను. మొత్తం సౌందర్యవతుల్లో నాకంటే మించిన సుందరి ఎవ్వరూ లేరని గర్వంతో ఆ శివ తపస్సు చెయ్యలేదు. పురుషుడు తన భార్యల యొక్క రూపాన్ని, యవ్వనాన్ని, అలంకారాన్ని విశేషంగా గ్రహించను. ఇక శివుడు నన్ను గురించి విన్నంతనే తపస్సు లేకుండానే నన్ను గ్రహించను అని ఇట్లు భావించి పార్వతి హిమవంతుని గృహంలో చెలికత్తుల నడుమ రాత్రింబగల్లో క్రీడోన్మత్తురాలై నిలిచి ఉండెను. ఇంతలో ఒకనాడు పర్వతరాజు సభలోకి వేగంగా ఒక దూత వచ్చి అతని ముందు అంజలి జోడించి మధురంగా ఇట్లా పలికెను: పర్వతరాజా, లేలేము, అక్షయ వటవృక్షం వద్దకు పొమ్ము. మహాదేవుడు వృషభ వాహనం ఎక్కి తన గణాలతో అక్కడికి వచ్చి ఉన్నాడు. భక్తితో నీ శిరస్సు వంచి నమస్కరించి మధుపర్కము మొదలైనవి సమర్పించి సాధారణాలైన ఇంద్రియాలకు గోచరించిన ఆ దేవదేవుని పూజించము. ఆ స్వామి సిద్ధస్వరూపుడు, సిద్ధులకు ఈశుడు, యోగీంద్రులకు పరమగురువు, కాలునికి కాలపురుషుడు, మృత్యుంజయుడు, సనాతనమైన బ్రహ్మకు జ్యోతి అతడు. సగుణ నిర్గుణ లక్షణాలు గల పరమాత్మ స్వరూపం అతనిది. సర్వవ్యాపి, భక్తులు తన్ను ధ్యానించుటకని దోషరహితమైన ఆకారం ధరించిన ఈశ్వరుడు అయిన అతన్ని దర్శించుటకు పొమ్ము. హిమవంతుడు దూత వాక్కు విని సంతోషంతో సింహాసనం నుండి లేచెను. మధుపర్కంలో మొదలైనవి తీసుకుని శంకరుని వద్దకు వెళ్ళెను. పార్వతీదేవి దూత మాట విని కలకలలాడ ముఖం, నేత్రము కలదై
మహేశ్వరుడు నా కొరకే ఇక్కడికి వచ్చనని తనలో అనుకునను. అప్పుడు ఆమె సాటిలేని విధంగా తనను అలంకరించుకొనను. ఉత్తమ వస్త్రాన్ని, శ్రేష్టమైన ఇంద్రనీల రత్నాభరణాలను, మనస్సును హరించే రత్నమాలను, శ్రీగంధం పొలిమిన పారిజాత పుష్పముల మాలను ధరించెను. శంకరుని కొరకని మనోహరమైన పుష్పమాల నిర్మించెను. అప్పుడు రత్నసింహాసనంపై కూర్చుండి అద్దంలో తన ముఖం చూసుకొనెను. నల్లని కస్తూరి చుక్కతో పాటు ఎర్రని సింధూరపు తిలకం ధరించెను. శరదృతువులోని పట్టపగటి వేళలోని ఎర్ర తామరలో తుమ్మెదల బారుతో చుట్టబడి ఉన్నట్లు ఎర్రచారికలు గల 2 కన్నులకు చక్కని కాటుక దిద్ది తీర్చుకొనెను. మిక్కిలి కోమలములైన పెదవులకు తాంబూల రాగం దిద్ది మిక్కిలి సుందరమైన దొండపండను పోలినట్టు చేసెను. రత్నకుండల కర్ణాభరణాల కాంతితో చెక్కిలు ప్రకాశిస్తూ సూర్యోదయం వల్ల సుమేరు పర్వత శిఖరం వలె ఉన్న వివరించి చెప్పరానట్టి మనోహరమైన పలువరసతో వర్ష ఋతువులో జలంతో కూడి ఉన్న ముత్యముల వలె ఉన్న దేవనది యొక్క జలధారతో మిక్కిలి శోభిస్తున్న మేరువు వలె ఏనుగు ముత్యములు పొదిగిన సుందరమైన నాసాభరణంతో కొంగళ బారుతో మిక్కిలి శోభిస్తున్న కొత్త మేఘం వలె మాలతీ పుష్పమాలను అలంకరించుకున్న వెంట్రుకల ముడితో మంచి బంగారు వన్నెగల కాంతిగల సుందరమైన వక్షస్థలమందు కస్తూరి కుంకుమ ద్రవములో రత్నాల హారంలో ప్రకాశిస్తుండగా అందమైన సంపంగి పూల రంగుతో ప్రకాశిస్తూ సుందరమైన మకరికా పత్ర రేఖలతో శోభిస్తూ బదరీ ఫలాల వలె ఉన్న మనోహర స్తనములు గల సన్నని నడుము, లోతైన నాభితో గుండ్రంగా ఉన్న మిక్కిలి అందమైన ఉదరం గల వస్త్రం చేత ఆచ్ఛాదితములైన అరటిపోదులను తిరస్కరించి తొడలు, కఠినమైన మన్మథ నివాస స్థానం మెట్ట తామరల కాంతిని దోచుకుని మనోహరములైన లత్తుక పూతతో రత్నాల కడియాలతో ప్రకాశిస్తున్న పాదమున కల రాజహంసల ధ్వని వంటి రత్నాల అందెలు, విశ్వకర్మ నిర్మితాలైన ఇతర ఆభరణాలు ధరించిన రత్న కంకణాలు, దండ కడియాలు, శంఖాభరణాలతో అలంకరించబడి బంగారు వన్నెగల కోమల కరములు గల మనోహరములైన రత్నాంగుళియాలు ధరించిన హస్తములలో ఒకదానితో రత్నముకురమును మరొక హస్తంతో విలాసంగా కమలమును ధరించి ఉండెను. సాటిలేని ఇట్టి తన స్వరూపాన్ని పార్వతి చూసుకొని తన భర్తయగు శంకరుని తలుచుకొనెను. విశేషించి భర్త పాదపద్మాలను మనసా స్మరించెను. ఆమె తన మనసులో శివుని తప్ప తండ్రిని కాని, తల్లిని కాని, బంధువులు కాని, తన చెల్లెలను కాని, సోదరుని కాని ఏమాత్రం అప్పుడు స్మరించలేదు. పర్వతరాజైన హిమవంతుడు అక్కడ అక్షయ వటవృక్ష సమీపాన ఆకాశ గంగా నది పొలిన ప్రదేశము అనగా ఇసుక తిన్నెలు గల స్థలం నుండి ఎగురుచూ చిరునవ్వుతో వస్తున్న చంద్రశేఖర్ని దర్శించెను. ప్రాణప్రతిష్ఠా విధితో సంస్కరించబడిన జపమాలను ధరించి నా నామం జపిస్తూ కరిగించిన బంగారు వన్నె కలిగిన జడలతో విరాజిల్లుతున్న ఆ శూలపాని వృషభం మీద ఉండెను. సర్వాభరణాలను నాగ యజ్ఞోపవీతాన్ని అలంకరించుకొని తెల్లని స్ఫటికవర్ణం కలిగే వ్యాఘ్ర చర్మాన్ని వస్త్రంగా ధరించి శరీరాన భస్మం పులుకొని అస్థిమాలను ధరించిన ఆ దిగంబరుని 5 ముఖములు 3 నేత్రాలతో కోటి సూర్యులతో సమానమైన తేజస్సు గల పరమశివుని పర్వతరాజు చూసెను. అతని చుట్టూ బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న రుద్రులను, వామభాగాన మహాకాలుని, దక్షిణాన నందీశ్వరుని, భూతప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మరాక్షసులను, భేతాళులను, క్షేత్రపాలకులను, భయంకరమైన పరాక్రమం గల భైరవులను పర్వతరాజు దర్శించెను. సనక సనందన సనత్ కుమారులను, జైగీషవ్య దేవులను, కానాద గౌతములను, పిప్పలాదుని, కనకొని, ఓడుపంచ శిఖలను, కఠజాబలను, కరఖ కర్ణులను, సూర్య తేజస్సు గల పంచశిఖుని, కాత్యాయనుని, పాణిని, శంఖ దూర్వాసులను, శాతతప పారిభద్రులను, అష్టావక్ర మరుద్గవులను, శివుని ముందున్న ఈ పరివారముని గణములను చూసి నమస్కరించి హిమవంతుడు శివునికి ప్రణమిల్లెను. హిమవంతుడు భూమి యందు దండము వలె పడి చేతులు అంజలిగా పట్టి నేల మీద నమస్కరించి అధిక భక్తితో శివుని పాదపద్మాలను శిరస్సును ధరించి శరీరాన పులకలేర్పడగా కన్నుల నుండి ఆనంద బాష్పాలు జారగా నమస్కరించెను. సూర్యగ్రహణ సందర్భాన పుష్కర క్షేత్రంలో బ్రాహ్మీ ముహూర్తం దాటిన వేళ ధర్మఋషి తనకు ఉపదేశించిన స్తోత్రంతో హిమవంతుడు పరమేశ్వరుని ఇట్లు స్తుతించెను. సృష్టిని చేయి బ్రహ్మవు నీవే, పరిపాలించ విష్ణువు నీవే, మంగళాలనిచ్చు అనంతుడవు, సర్వప్రళయకారుడవు శివుడు నీవే, గుణాతీతుడవు ఈశ్వరుడవు, సనాతనుడవు, జ్యోతి రూపాన ఉన్నవాడవు నీవే, ప్రకృతికి నాథుడవు, ప్రకృతికి చెందిన ప్రకృతుడవు, అట్టి ప్రకృతికి అతీతుడవు నీవు, భక్తుల యొక్క ధ్యానమూలమైన నానా రూపాలను సృష్టించువాడవు నీవు. ఏ రూపమందు ఏ భక్తునికి ప్రీతియో ఆయా రూపాన్ని నీవు ధరిస్తున్నావు. సర్వ తేజస్సులకు ఆధారమైన సృష్టి జనకుడవైన సూర్యుడివి నీవే.
ఎల్లప్పుడూ చల్లని కాంతితో సస్యములను రక్షించు సోముడవు నీవే. వాయువు వరుణుడు సర్వము కాల్చు అగ్ని దేవరాజగు ఇంద్రుడు కాలపురుషుడు మృత్యువు యముడు అందరూ నీవే. మృత్యువును జయించి మృత్యువుకు మృత్యువై యమునికి అంతకుడవైన వాడవు నీవే. వేదము వేదకర్త వేదాంగముల ఆవలి తీరమును పొందిన వాడవు. విద్వాంసులకు జనకుడవు విద్యావేత్తలకు గురువు అయిన విద్వాంసుడవు నీవే. మంత్ర జపతపాలు వాటి ఫలము ఇచ్చువాడవు నీవే. వాక్కుకు అధిదేవతవు వాగ్దేవుని సృష్టించిన వాడవు. ఆమె గురువువు నీవే. ఆశ్చర్యం సరస్వతి బీజమే నీవు. ఇక నిన్ను స్తుతించుటకు ఎవరు సమర్థుడు? ఇట్లు పలికి పర్వతరాజు శివుని పాదపద్మాలు పట్టుకొని నిలిచెను. శివుడు వృషభ వాహనం నుండి దిగి హిమవంతుని లేపి అక్కడ కూర్చుండెను. మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రాన్ని ఎవరు 3 సంధ్యల్లో పఠించును ఈ సంసార సాగరాన సర్వపాపముల నుండి భయాల నుండి విముక్తి పొందును. 1 మాసం ఇట్లు పఠిస్తే సంతానం లేనివాడు పుత్రుని పొందును. భార్య లేనివాడు సుశీలయో మిక్కిలి సుందరి అయిన భార్యను పొందును. చాలా కాలం కింద పోగొట్టుకున్న వస్తువును వెంటనే పొందును. శంకరానుగ్రహం వల్ల రాజ్యభ్రష్టుడు రాజ్యం పొందును. కారాగారమందున్నను శ్మశానమందున్నను శత్రువులకు పట్టుబడి సంకట దశలో ఉన్న లోతైన నీటిలో చిక్కుకొని పడవ పగిలిన దుఃఖస్థితిలో ఉన్న మిక్కిలి భయంకరమైన యుద్ధ మధ్యమందు ఉన్న క్రూర జంతువుల నడుమన ఉన్నను ఈ స్తోత్రంతో స్తుతించి శంకరుని అనుగ్రహం వల్ల అన్ని విధముల ఆపదల నుండి విముక్తుడగును. ఓం శాంతి శాంతి శాంతి.